హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమని ఒకసారి చూద్దాం. సో ఏవైతే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా రాబోయే ఏ ఎగ్జామ్ అయినా సరేనండి, గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా మనకి ఎస్ఎస్సి జీడీ కానివ్వండి, సో అదేవిధంగా ఏదైనా సచివాలయాల జాబులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కానివ్వండి, సో అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అయినా కానివ్వండి, సో ఏ ఎగ్జామ్కైనా సరే ఉపయోగపడే విధంగా ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుందండి. సో అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్ అనేవి ఏదైతే జనరల్ స్టడీస్తో అంటే లైక్ పాలిటీ, హిస్టరీ, ఎకానమీ వీటితో లింక్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో అందువల్ల ఇలా లింక్ చేసి చెప్పడం వల్ల మీరు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ వీడియోస్తో పాటుగా మనం ప్రతిరోజు కూడా పీడిఎఫ్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సో డైలీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. సో దీంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే రద్దు రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం కరెంటు పాలిటీలో దీన్ని మనం తీసుకోవచ్చండి. జనరల్గా మనము సుప్రీంకోర్టు, హైకోర్ట్స్ గురించి మనము పాలిటీలో చదువుకుంటూ ఉంటాం. అయితే ఇలాంటివి కొన్ని తీర్పులు అనేవి కరెంట్ అఫైర్స్లో వస్తూ ఉంటాయి. వాటిని మనము స్టాటిక్ పార్ట్తో లింక్ పెట్టుకొని చదువుకోవాలి. అంటే మీరు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా యొక్క అధికారాలు ఏంటి, సో వాటి యొక్క పరిధి ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టు అనే ఒక వ్యవస్థను చదువుకుంటారు కదా కరెంట్ పాలిటీలో. సో ఇప్పుడు దీన్ని కరెంటు పాలిటీలో లింక్ చేసుకోవాలి. ఏంటి సార్ అంటే కాశ్మీర్ అంశానికి సంబంధించి ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. సో ఆ రద్దు చేయటాన్ని కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగిందండి. అంటే ఆర్టికల్ 370ని రద్దు చేయటము రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి చాలామంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే నిన్న రాజ్యాంగ సంబంధించిన అంటే నిన్న ఏదైతే ఒక ధర్మాసనం అనేది ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది? సో ఆర్టికల్ 370 రద్దు అనేది కరెక్టే, అది రాజ్యాంగానికి ఎటువంటి విరుద్ధం కాదు అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇలాంటి అంశమే మనకు లాస్ట్ టైం ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రభుత్వానికి, అక్కడ ఉన్నటువంటి కొంచెం కేంద్ర ప్రభుత్వానికి కొంత కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఢిల్లీ మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కొన్ని వ్యాఖ్యలను కూడా చేయడం జరిగిందండి. ఏమని? ప్రజాయుతంగా అంటే ప్రజాపాలనలో ఉన్నటువంటి సీఎం గారికి ఎటువంటి అధికారాలు లేకపోతే ఎలా, సో ఎక్కువ అధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే కట్టపెట్టండి, దీనికి సంబంధించి ఒక చట్టాన్ని చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. సో అలా వివాదాస్పదంగా ఉన్నప్పుడు మనల్ని ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. రేపు కూడా మనకి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గ్రూప్ 2 అభ్యర్థులు కానివ్వండి, గ్రూప్ 1 అభ్యర్థులు కానివ్వండి, సో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఖచ్చితంగా దీని గురించి బిట్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనంలో ఈ జడ్జిమెంట్ ఎవరిచ్చారు? మొత్తం 5గురు ఉన్నారండి. ఆ 5గురులో ఇచ్చి 4 పేర్లు ఇస్తారు, ఒక వ్యక్తి కాని వారి ఎవరు అని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. గతంలో వాళ్ళు అడిగారండి. పెద్ద నోట్ల రద్దు కానివ్వండి, అదేవిధంగా మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ కానివ్వండి, అదేవిధంగా మనకి పెద్ద నోట్ల రద్దుతో పాటుగా మనకి ఇంకొక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఏంటి సార్ అంటే అది సో మనకి ఈ యొక్క ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటామండి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించి 10% రిజర్వేషన్ కరెక్టా కాదా ఇది చేయటం అని చెప్పేసి అదొక ధర్మాసనం. ఇవన్నీ కూడా మనం గతంలో డిస్కస్ చేసినవే. అలాంటికి సంబంధించిందే ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు నిన్న కీలక జడ్జిమెంట్ అంటే కీలక తీర్పునివ్వడం జరిగిందండి. సో ఉన్నటువంటి ఎవరైతే 5గురు సభ్యులు ఉన్నారో 5గురు సభ్యులు కూడా ఈ యొక్క ఆర్టికల్ రద్దు సబబే అని చెప్పేసి అన్నారు. సో అది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్తు లేకున్నా రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయవచ్చని, రాష్ట్రపతికి రద్దు చేసే అధికారం కూడా ఉంది అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ ఈ రెండింటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా చేశారు కదా. సో రేపు 2024 సెప్టెంబర్ 30 కల్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు కూడా నిర్వహించండి అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగిందండి. సో ఈ కోర్టు అంటే ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని కేంద్ర ప్రభుత్వం యొక్క విజయంగా కూడా చెప్పొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పిందండి. అయితే ఈ యొక్క ధర్మాసనంలో ఉన్నటువంటి ఆ 5గురు జడ్జెస్ ఎవరు అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఫస్ట్ డివై చంద్రచూడ్ గారండి. ఇతను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తూ ఉన్నారు, 50వ చీఫ్ జస్టిస్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతను మహారాష్ట్ర స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరండి? డివై చంద్రచూడ్ గారు, అదేవిధంగా బిఆర్ గవాయ్ గారు, అదేవిధంగా జస్టిస్ సూర్యకాంత్ గారు, సంజయ్ కిషన్ కౌల్ గారు, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు.
గారు. సో వీళ్ళు 5గురు కూడా నిన్ను తీర్పునివ్వడం జరిగిందండి. 5గురు కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోండి, సబబే అంటే రద్దు చేయటం కరెక్టే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో పేర్లు గుర్తుంచడం కూడా ఈజీయే. ఎందుకు సార్ అంటే ఇక్కడ సంజీవ్ ఖన్నా, సంజయ్ కిషన్ కౌల్, సూర్యకాంత్ అంతా కూడా సంజయ్ సాతో స్టార్ట్ అయింది చూడండి. సంజయ్, సంజీవ్, సూర్య. సో మనం గుర్తుంచుకోవాల్సింది చంద్రచూడ్ గారు ఎటు గుర్తుంటారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఇంకొక ఆయన గుర్తుంచుకోవాల్సింది గవాయ్. సో ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీళ్ళ 5గురు తీర్పునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆర్టికల్ 370కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి మనము ఫ్యాక్చువల్ డేటాస్తో మనం గుర్తుంచుకోవాలండి. ఏంటి సార్ అంటే అవి, సో మనకి 1949 అక్టోబర్ 17న ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చారండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చారు. గుర్తుంచుకోండి ఏ సంవత్సరం అంటే 1949 అక్టోబర్ 17. ఆ తర్వాత 1952లో ఢిల్లీ అగ్రిమెంట్ అని చెప్పేసి కుదిరిందండి. ఎవరి మధ్య కుదిరింది ఈ ఢిల్లీ అగ్రిమెంట్ అంటే, ఈ ఢిల్లీ అగ్రిమెంట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఉనికిని కోసం, అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ కోసం, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల కోసం, సో అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించాలనే ఉద్దేశంతోనే సో అక్కడ మనకి ఢిల్లీ అగ్రిమెంట్ అని చెప్పేసి కుదిరింది. ఈ ఢిల్లీ అగ్రిమెంట్ అప్పటి ప్రధానుడు జవహర్లాల్ నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా మధ్య ఈ యొక్క ఢిల్లీ అగ్రిమెంట్ జరిగింది. సో చాలా ఎగ్జామ్లో కూడా ఢిల్లీ అగ్రిమెంట్ ఏ ప్రధానమంత్రుల మధ్య జరిగింది అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాంతోపాటుగా 1952 కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా 1954 మే 14న ఆర్టికల్ 370ని అమలు చేయడం జరిగిందండి. సో అప్పటి నుంచి 370 అనేది ఫోర్స్లోకి రావడం జరిగింది. ఎప్పుడండి 1954 మే 14న ఆర్టికల్ 370 అమల్లోనికి వచ్చింది. సో ఆ తర్వాత 1957 నవంబర్ 17 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి సపరేట్గా ఒక రాజ్యాంగం ఉందండి. సో అది అమలులోనికి వచ్చింది. గుర్తుంచుకోండి. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక సింబల్ కూడా ఉంటుందండి. వాళ్ళకి సంబంధించి ఒక రాష్ట్ర పతాకం కూడా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి అధికారాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే మనకి విదేశాంగ శాఖ కానివ్వండి, అదేవిధంగా కమ్యూనికేషన్స్, రక్షణ, ఈ 3 విషయాలు మినహా మిగతా అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి మాత్రమే ఉంటున్నాయి అధికారాలు. ఇటువంటి రాష్ట్రపతికి కూడా అధికారాలు ఉండవు అని చెప్పేసి ఏదైనా కొత్తగా ఇనిషియేటివ్ తీసుకోవాలంటే ఆర్టికల్ 35A ప్రకారం కూడా వీటిని చేర్చకూడదు. అంత అధికారం కూడా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకే ఉంటుంది అని చెప్పేసి సో 1957 నవంబర్ 17 నుంచి ఆ యొక్క రాజ్యాంగం అమల్లోనికి వచ్చిందండి. సో అక్కడ ఎవరైతే నివాసితులు ఉంటారో వాళ్ళు మాత్రమే అక్కడ ల్యాండ్స్ అవి ఇవి కొనుక్కోవాలి. అంటే వేరే బయట రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏదైనా ఆస్తులు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, ఒక ల్యాండ్ కానీ కొనుగోలు చేయాలంటే కుదరదు. సో కొనుక్కోవడానికి వీలు లేదు అని చెప్పేసి ఇలాంటివి చాలా కండిషన్స్ ఉన్నాయండి. సో మన రాజ్యాంగం అక్కడ ఇంప్లిమెంట్ అవ్వదు. సపరేట్గా ఒక రాజ్యాంగం ఉండేది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1957 నవంబర్ 17 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మోదీ గారు 2019 ఆగస్టు 5వ తారీఖున, సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, 2019 ఆగస్టు 5వ తారీఖున ఆర్టికల్ 370ని రద్దు చేయటం జరిగింది. సో ఎందుకు సార్ ఇలా రద్దు చేశారు అంటే, సో ఈ ఆర్టికల్ వల్ల అక్కడ పురోగతి అంటే డెవలప్మెంట్ అనేది మందగించింది అని చెప్పేసి, సో ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి, అన్ని రాష్ట్రాలతో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఈక్వాలిటీ అని చెప్పేసి చెప్పడానికి ఆర్టికల్ సో 370ని 2019 ఆగస్టు 5వ తారీఖున రద్దు చేయడం జరిగింది. ఇలా రద్దు చేసిన తర్వాత కొంతమంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఇది కరెక్ట్ కాదు అని. కానీ సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370 రద్దు సబబే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో ఉన్నటువంటి జడ్జెసే వీరు. సో 5గురు ధర్మాసనం, 5గురు మెంబర్స్ ఉంటారని గుర్తుంచుకోండి. ఈ యొక్క ధర్మాసనంలో వాళ్ళ పేర్లు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి చదువుకున్నప్పుడే మీకు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నానండి, పెద్ద నోట్ల రద్దు, డిమానిటైజేషన్కి సంబంధించిన ధర్మాసనం వచ్చింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే 10% ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. అదేవిధంగా మెడికల్ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ 1970 మీద కూడా అబార్షన్ చేయించుకోవాలా వద్దా, ఎన్ని వారాలకు అని చెప్పేసి దాని మీద జడ్జిమెంట్ వచ్చింది. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిందే. సో అవిసారి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అవి కూడా ఒకసారి వీటితో పాటుగా రివిజన్ చేయండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా అవార్డుకి జయచంద్రారెడ్డి ఎంపిక అని చెప్పేసి అవార్డు అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. ఏంటి సార్ అవార్డు? యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా అవార్డు. స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతారండి. ఆ అవార్డు ఎవరు తీసుకున్నారు అని చెప్పేసి అడుగుతారు. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. ఇతను జయచంద్రారెడ్డి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తే ఇతనికి ఇవ్వడం జరిగింది. అంటే ఇవ్వబోతున్నారు. సో రేపు 14వ తారీఖున విశాఖపట్నంలో ఈ అవార్డును బహుకరించబోతున్నారు. దగ్గరగా ఈ అవార్డుకి
మనకి 5,000 మంది దాకా పోటీ పడుతూ ఉంటారండి. కానీ ఫైనల్గా ఒక్కరికి మాత్రమే ఇస్తారు. ఆ ఒక్కరే జయచంద్రారెడ్డి గారు ఎంపికయ్యారు. అసలు ఈ అవార్డు ఎవరిస్తారు సార్ అంటే అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇస్తారండి. ప్రతి ఏటా యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా అనే అవార్డుని ఎంపిక చేస్తూ ఉంటుంది. సో దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం స్విస్ పరిధిలోని శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ ప్రత్యేక అధికారి డాక్టర్ జయచంద్రారెడ్డిని నియమించడం జరిగింది. అంటే ఈయన తిరుపతి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ వ్యాధి నిపుణుడు అండి. సో ఇతనికి ఇవ్వడం జరిగిందండి. అతని పేరు గుర్తుంచుకోండి, జయచంద్రారెడ్డి. ఏ రెడ్డి అండి? జయచంద్రారెడ్డి. సో హీ గోస్ టు మనకి యంగ్ సర్జన్ ఆఫ్ ద ఇండియా ఏంటంటే యంగ్ సర్జన్ ఆఫ్ ఇండియా అనే అవార్డు ఎంపికవడం జరిగింది. అదేవిధంగా దీనిని ఈ మంత్ 14, ఈరోజు 12 కదండి. సో 13, 14 రేపు లేదు ఎల్లుండి విశాఖపట్నంలో జరిగేటువంటి అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా సదస్సు విశాఖపట్నంలో జరుగుతుంది 14వ తారీఖు. ఆ సమావేశంలో ఈ అవార్డుని ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆయన పేరు గుర్తుంచుకోండి, జయచంద్రారెడ్డి. సో నెక్స్ట్ మనం చూద్దాం. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ అనే ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, గతంలో మనం తెలంగాణ సీఎం గురించి మాట్లాడుకున్నాం, ఛత్తీస్గఢ్ సీఎం కానివ్వండి. సో నేను సీఎం గురించి, అంతకుముందు మనకి మిజోరం సీఎం గురించి మాట్లాడుకున్నామండి. ఇంకా 2 స్టేట్లు మిగిలిపోయినాయి. ఆ 2 స్టేట్లో ఒక స్టేటే మోహన్ యాదవ్ గారు ఒక ఆయన రాబోతూ ఉన్నారు మధ్యప్రదేశ్ సీఎంగా. ఆ తర్వాత ఇంక రాజస్థాన్ ఒకటే మిగిలిపోతుందండి. అది కూడా ఈరోజు రేపు అనౌన్స్మెంట్ జరుగుతుంది. అయితే మనకి మధ్యప్రదేశ్ సీఎంగా 100% ఇతనే కన్ఫర్మ్ అయ్యాడండి. 1 or 2 డేస్లో ఇతని యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. అతని పేరు మోహన్ యాదవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి గతంలో మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఉండేవారండి. ఇప్పుడు ఆ శివరాజ్ సింగ్ చౌహాన్, ఇదిగోండి మీరు పిక్లో చూస్తున్నారా, ఇతను శివరాజ్ సింగ్ చౌహాన్ అండి, మాజీ ముఖ్యమంత్రి అంటే ప్రీవియస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తి ఇదిగోండి ఇతనేనండి, మోహన్ యాదవ్ అని చెప్పేసి అంటాము. ఇతను రాబోతా ఉన్నాడు. అయితే ఈ మోహన్ యాదవ్ గారు సో గతంలో అంటే ఈయన ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారో ఆయన సీఎంగా ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన క్యాబినెట్లో. సో బీజేపీకి వీర విధేయుడు అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. సో ఇతను రాబోతున్నారు. సో అతని పేరు గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మోహన్ యాదవ్ అని చెప్పేసి. సో నరేంద్ర సింగ్ తోమర్కు స్పీకర్ స్థానం ఇవ్వనున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మెయిన్గా సీఎం గుర్తుంచుకోండి. అదేవిధంగా రీసెంట్గా మనకి ఎన్నికలు జరిగినాయి కాబట్టి మధ్యప్రదేశ్లో ఆ మొత్తం స్థానాలు ఎన్నిసార్లు అంటే 230 అండి. సో మొత్తం 230 స్థానాలకు ఎన్నికలు జరిగితే దాంట్లో బీజేపీ వారు 163 స్థానాలను విన్ అవడం జరిగింది. సో దానికి గాను ఎంత ఓటింగ్ శాతం వాళ్ళకి రావడం జరిగింది? 48.55% రావడం జరిగింది. మరి కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి సార్ అంటే 66 సీట్లు మాత్రమే వచ్చాయండి. కానీ వాళ్ళకి ఓటింగ్ శాతం 40.40 రావడం జరిగింది. సో చెప్పాను కదండి, గతంలో కూడా డిస్కస్ చేశాం. సో ఈ సీట్లు అడగాలి అంటే ఈజీ అనండి, బట్ కొంచెం కష్టంగా అభ్యర్థుల్ని కొంచెం కష్టంగా అడగాలి అంటే ఈ బీజేపీకి ఎంత పర్సంటేజ్ వచ్చింది అని చెప్పేసి అలా అడగడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో అందువల్ల పర్సంటేజ్ ఎంత, ఓట్లు ఎన్ని వచ్చాయి అండ్ మీన్స్ మనకి ఎంతమంది అభ్యర్థులు విన్ అయ్యారు అని చెప్పేసి అది కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా నిన్న మనం మాట్లాడుకుంటూ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు సీఎంగా రావడం జరిగింది. అంటే నవ్యాంధ్రప్రదేశ్ తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత తెలంగాణకు కాంగ్రెస్ నుంచి మొట్టమొదటి సీఎం అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అదేవిధంగా తెలంగాణకు 2వ సీఎం అండి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత. అదేవిధంగా నిన్న మిజోరాంకు సంబంధించి ఒక మాజీ ఐపీఎస్ అధికారి అని చెప్పేసి ఇందిరాగాంధీ హయాంలో ఇందిరాగాంధీ గారికి మనకి సెక్యూరిటీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే లాల్ దోహామా గారు రావడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో ఆ తర్వాత ఛత్తీస్గఢ్కి సంబంధించి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనము ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ అనే వ్యక్తి రాబోతున్నారు అని చెప్పేసి డిస్కస్ చేశాం. సో ఈరోజు మధ్యప్రదేశ్కి సంబంధించి మోహన్ యాదవ్ గారు రావడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఈయన కూడా 1 or 2 డేస్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. సో నెక్స్ట్ మిగిలింది ఏం సార్ అంటే రాజస్థాన్ అండి. సో రాజస్థాన్ ఒకటి మిగిలిపోయింది. ఈ రాజస్థాన్ రేపు కానీ ఎల్లుండి కానీ సీఎం వస్తారు. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలా స్టేట్స్ ఇస్తారు, సీఎంలు ఇస్తారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటారు. లేకపోతేనేమో ఇలా స్టేట్స్ ఇస్తారు, వాళ్ళు విన్ అయినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తారు, పక్కన మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. లేకపోతే ఓటింగ్ పర్సంటేజ్ ఇచ్చి ఏ పార్టీకి ఎంత వచ్చినాయి అలా కూడా అడుగుతారు. ఎలా అడిగినా కాన్సెప్ట్ మన దగ్గర తెలుసుంటే మనం ఎలా అడిగినా సరే మనం అటెంప్ట్ చేయగలుగుతాం. సో అందువల్ల ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుంచుకోండి. అదేవిధంగా
అదేవిధంగా మీకు మధ్యప్రదేశ్ అనగానే సో మీ అందరికీ తెలిసిందేనండి, మనకి కునో నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుందని, అక్కడ నమీబియా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి చీతాస్ని తీసుకొచ్చారని, మొత్తం 20 చీతాస్ అని, తర్వాత అవి కొన్ని చనిపోవడం జరిగిందని మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశాం. సో అదేవిధంగా అంతమంది గతంలో మనము ఏదైతే మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉంటారో ఆయన కొన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చారని, లాడ్లీ బెహనా యోజన కానివ్వండి, సీఎం రైజ్ స్కూల్స్ కానివ్వండి, సో ఇలాంటివి తీసుకొచ్చారని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేశాం. సో అవి కూడా గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కొత్తగా వస్తున్నారు మోహన్ యాదవ్ గారు. ఓకేనండి, మధ్యప్రదేశ్. సో నేషనల్ పార్క్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశే. సో నెక్స్ట్ మనం చూద్దాం. సో దేశ భవిష్యత్తును సమున్నతంగా లిఖిద్దాం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు యువతకు పిలుపునిచ్చారండి. సో మీ అందరికీ తెలిసిందే భారతదేశం అనేది ప్రజెంట్ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశము, అభివృద్ధి చెందిన దేశంగా అవ్వడానికి టార్గెట్ పెట్టుకుందండి. ఎప్పుడు సార్ అంటే 2047 2047 కల్లా భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు టార్గెట్ పెట్టారు. సో ఆ టార్గెట్లో భాగంగానే మన దేశంలో ఉన్నటువంటి యువశక్తిని యూజ్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఈ యొక్క ప్రగతిలో ఏదైతే ఈ డెవలప్మెంట్ ఉంటుందో దానిలో ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు భావించారు. సో అందువల్లే 2047 టార్గెట్గా పెట్టుకొని యువతకు ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు, ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికోసం ఏంటి సార్ అంటే అది వికసిత్ భారత్ @2047 యువగళం. గుర్తుంచుకోండి, ఇదొక్కటి కాదండి, యువగళం అంటే వేరు. యువగళం అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గళం, ఆ గళం వేరు, అది ఎగ్జామ్లో అడగరు. ఈ గళాన్ని గుర్తుంచుకోండి. వికసిత్ భారత్ @2047 యువగళంను ప్రధాని నరేంద్ర మోదీ నిన్న వర్చువల్గా ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా యువత దేశాభివృద్ధిలో పార్టిసిపేట్ చేసే విధంగా, అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకునే విధంగా సో ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుందని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వికసిత్ భారత్ @47 ఎందుకు సార్ అంటే యువత యొక్క ఆలోచనను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క యువతకు సంబంధించిన వాళ్ళ ఆలోచన విధానాలను, వాళ్ళ యొక్క ఆలోచనను ఒక 10 ఆలోచనలను సెగ్రిగేట్ చేసి ఎవరైతే అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని మీ ఆలోచన చెప్పారనుకోండి, దాన్ని MyGov పోర్టల్లో అప్లోడ్ చేస్తే లక్కీ డ్రా చేసి ఆ యొక్క ఎవరైతే ఐడియాలజీ ఉంటుందో వాళ్ళని కొంతమంది పైన సెలెక్ట్ చేసి బహుమతులు కూడా ఇస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు. సో అందువల్ల గుర్తుంచుకోండి, రాబోయే 25 సంవత్సరాల్లో అంటే 2047 కల్లా మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ అవుతుందండి, 100 ఇయర్స్ అవుతుంది. సో అందువల్లే మనము 2047ని డెవలప్డ్ కంట్రీగా అభివృద్ధి చెందాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదొకటి గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి, దీంట్లో భాగంగానే ఈ 2047లో భాగంగానే మీరు ఇంకొన్ని పాయింట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఏంటి సార్ అంటే 2047 అని మీకు ఆ ఫిగర్ గుర్తుండగానే ప్రజెంట్ అభివృద్ధి చెందిన దేశంగా అంటే ప్రజెంట్ అభివృద్ధి చెందుతుంది కదండి, 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని టార్గెట్గా పెట్టుకుంది. అదేవిధంగా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి IRDA వాళ్ళండి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమా కల్పించాలని చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టారు. అదేవిధంగా రక్తహీనత అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క రక్తహీనతను పూర్తిగా భారతదేశం నుంచి ఎరాడికేట్ చేయాలి అంటే 2047ని మనకి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ పాయింట్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓకేనండి, సో నరేంద్ర మోదీ గారు నిన్న ఈ యొక్క వికసిత్ భారత్ @2047 యుగాళాన్ని ప్రారంభించడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ర్యాంక్స్ 7th ఆన్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సో మనకి ఏదైతే ఒక ఇండెక్స్ రావడం జరిగిందండి. ఏంటి సార్ అంటే అది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి ఒక ఇండెక్స్ రావడం జరిగిందండి. ఆ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు 7వ స్థానంలో ఉంది అని చెప్పి చెప్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఒక ర్యాంకు మెరుగైంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే 2024కి సంబంధించి క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ 7th. మీ అందరికీ తెలిసిందే COP28 సమావేశం, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమావేశము ప్రజెంట్ UAE దుబాయ్లో జరుగుతున్నాయండి. మరి ఈ యొక్క కాన్ఫరెన్స్లోనే ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏ ఇండెక్స్? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఆయా దేశాలలో వాతావరణానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఎలా ఉంది అనే దాని మీద
అనే వ్యవస్థ మీద 2005వ సంవత్సరం నుంచి అండి 2005వ సంవత్సరం నుంచి జర్మన్ వాచ్ అని చెప్పేసి అదొక సంస్థ, ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ అనే సంస్థ వీళ్ళు సంయుక్తంగా ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉన్నాయి. సో అందువల్ల క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ద జర్మన్ వాచ్, ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ అండ్ క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క నివేదికలో నిన్న COP20 సమావేశం అండి నిన్నే రిలీజ్ చేశారండి. ఈ యొక్క COP28 సమావేశం అనేది ఈ రోజు కూడా జరుగుతుందండి. ఈ రోజుతో లాస్ట్ 12వ తారీఖుతో లాస్ట్, ఈ రోజుతో ఎండ్ అవుతుంది అనమాట. COP28 UAEలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో జరుగుతుంది కదా, ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది, రేపు పూర్తి డేటా వచ్చేస్తుంది. అయితే ఈ యొక్క ఇండెక్స్లో ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు ఏ దేశానికి ఇవ్వలేదు, వీరు ఎంటీగా ఉన్నాయి. అంటే ఆయా దేశాలు ఈ యొక్క క్లైమేట్కు సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడంలో వెనకంజలో ఉన్నాయి. అంటే లైక్ ఎక్కువగా కోల్ వాడటం కానివ్వండి, సోలార్ ప్యానల్స్ వాడకపోవడం కానివ్వండి, CO2 లెవెల్స్ బాగా యూజ్ చేయటం కానివ్వండి, ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేయటం కానివ్వండి, అడవులను కొట్టేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా చేస్తున్నాయట. అంటే ఏవైతే వీళ్ళు కొన్ని పారామీటర్స్ పెడతారో జర్మనీ వాచ్ వారు ఆ పారామీటర్స్ని ఏ దేశం కూడా టాప్ 3 దేశాలు అచీవ్ చేయలేకపోయాయి, అవి ఎంటీగా ఉన్నాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ దేశానికి ఇవ్వలేదు. 4th ర్యాంక్ మాత్రము డెన్మార్క్కి ఇవ్వడం జరిగింది. 5th ర్యాంక్ మాత్రము ఈస్టోనియా దేశానికి ఇవ్వడం జరిగింది. 6th ర్యాంక్ మాత్రము ఫిలిప్పైన్ దేశానికి ఇవ్వడం జరిగింది. 7th ర్యాంక్ మాత్రము ఇండియాకి ఇవ్వడం జరిగిందండి. సో అందువల్ల ఇండియా అనేది 7th ర్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. వాటితో పాటుగా ఇవి అండి 4, 5th, 6th కూడా గుర్తుంచుకోండి, టాప్ 3 ఎంటీఏ. ఓకేనండి. సో వాటితో పాటుగా మీ అందరికీ తెలిసిందే COP28 సమావేశము దుబాయ్ UAEలో జరుగుతుంది. ఈ రోజుతో లాస్ట్ అండి, ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. సో అదేవిధంగా COP29 సమావేశం అండి. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2024లో ఎక్కడ జరగబోతుందంటే అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరగబోతుందండి. సో అజర్బైజాన్ క్యాపిటల్ బాకులో జరగబోతుంది. మరి నెక్స్ట్ అంటే COP30వ సమావేశం 2025లో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే బ్రెజిల్లో జరగబోతుంది అనే పాయింట్ గుర్తుంచుకోండి. బ్రెజిల్ అనగానే G20 సమావేశం అండి. సో మనకి G20 అని చెప్పేసి అంటామా, ఈ G20 సమావేశము నెక్స్ట్ ఇయర్ అంటే 2024లోనే బ్రెజిల్లో జరగబోతుంది. అంటే బ్రెజిల్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మెయిన్ 2 హోస్ట్ చేయబోతున్నాయండి, 2 సమ్మిట్స్ని హోస్ట్ చేయబోతున్నాయి. ఒకటి G20, ఇంకోటి COP30 సమావేశం గుర్తుంచుకోండి. 2025లో అండి, ఇది 2025లో అంటే బ్రెజిల్ ఇప్పుడు రెండింటిని హోస్ట్ చేయబోతుందండి. ఒకటి వచ్చేసరికి 2024లో అయితే మాత్రము G20ని హోస్ట్ చేయబోతుంది. అదేవిధంగా 2025లో అయితే మాత్రము సో మనకి COP30ని హోస్ట్ చేయబోతుంది. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అంటాము. ఓకేనండి. సో అందువల్ల ఈ ఇండెక్స్తో పాటుగా ఈ సమావేశాలు ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారో కూడా తెలుసుకోండి. ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నుంచి. సో వీటిలో భాగంగానే మన భారతదేశం అనేది 2070 కల్లా 0 కార్బన్ ఎమిషన్ సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. సో వీటిలో భాగంగానే 2030 కల్లా 500 గిగావాట్ రెన్యూబుల్ సోర్సెస్ని తయారు చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా 1.5 డిగ్రీల సెల్సియస్ దాటకూడదు, ఉష్ణోగ్రతలు దాటితే ఇబ్బంది అవుద్దని చెప్పేసి టార్గెట్ పెట్టుకోవడం జరిగిందండి. సో 1.5 కన్నా ఎక్కువైంది అంటే సో మనకి ఫ్లడ్స్ కానివ్వండి, సునామీస్ కానివ్వండి, అంటే ప్రకృతి ఎకో సిస్టమ్ దెబ్బతింటం ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో అందువల్ల 1.5 డిగ్రీల సెల్సియస్ వద్దనే వీటిని కట్టడి చేయాలి ఉష్ణోగ్రతలు అని చెప్పేసి అంటున్నారు. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 60 సెకండ్ల దాడితే అంతే అని చెప్పేసి సో మనకి క్రికెట్లో ఒక రూల్ రాబోతుందండి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు ఒక రూల్ని తీసుకొచ్చారు. ఏంటి సార్ అది? స్టాక్ క్లాక్ అనే నిబంధన తీసుకురావడం జరిగిందండి. స్టాక్ క్లాక్ అనే నిబంధన తీసుకొచ్చారు. అంటే ఏంటి సార్ ఈ యొక్క స్టాక్ క్లాక్ అంటే? సో మనకు ఒక ఓవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓవర్ వేస్తారా? సో ఆ నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ అనేది 1 మినిట్ లోపు రెడీగా ఉండాలండి బౌలర్ వేయడానికి. అంతే తప్ప ఒక 1 ఓవర్ అయిద్దండి, ఇప్పుడు 6 బాల్ అయిపోయింది, నెక్స్ట్ ఓవర్ వేయాలి. అలా నెక్స్ట్ బౌలరు 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు అట్లా టైం తీసుకోకూడదండి. సో 1 మినిట్ లోపు వేయాలి. అలా 1 మినిట్ లోపు వేయలేదనుకోండి, ఫస్ట్ టైం అలర్ట్ ఇస్తారు, సెకండ్ టైం అలర్ట్ ఇస్తారు, మూడోసారి కూడా ఇంకో ఛాన్స్ ఇస్తారండి. మూడోసారి కూడా వేయకపోతే అప్పుడు పెనాల్టీ వేస్తారండి. సో అందువల్ల ఈ యొక్క స్టాక్ క్లాక్ అనే నిబంధన ఏ 2 దేశాల మధ్య మ్యాచ్తో ప్రారంభమవుతుందని ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఇది మనం చూస్తే వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య
T20 సిరీస్లో భాగంగా అంటే ఈరోజు ఉందండి. సో వెస్టిండీస్ ఇంగ్లాండ్ T20 సిరీస్లో భాగంగా ఈరోజు మ్యాచ్ ఉంది. ఈ తొలి రోజు మ్యాచ్ నుంచే ఈ యొక్క నిబంధన అనేది అమల్లోకి వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి. సో వెస్టిండీస్ ఇంగ్లాండ్ T20 సిరీస్ మధ్య నుంచే ఈ యొక్క స్టాక్ క్లాక్ అనే నిబంధన అనేది అమలవుతుంది అని చెప్పేసి ఐసీసీ వాళ్ళు చెప్పడం జరిగింది. మెయిన్గా చెప్పాం కదండి. సో ఏదైతే మనకి ఈ యొక్క మ్యాచెస్లో త్వరగా మ్యాచెస్ అవ్వాలనే ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది. సో ఓవర్ టు ఓవర్ అంటే ఓవర్ అనేది మధ్యలో సో 1 మినిట్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. 1 మినిట్లో నెక్స్ట్ ఓవర్ అనేది బౌలర్ రెడీగా ఉండాలి. అలా లేకపోతే పెనాల్టీ వేస్తామని చెప్పి చెప్తున్నారు, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా హోస్ట్ 27th వైపా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూఢిల్లీ. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ ఎవరు నిర్వహించబోతున్నారు? 27th అండి. సో మనకి వైపా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ న్యూఢిల్లీ. సో మనకి న్యూఢిల్లీలో డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 వరకు కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేది జరుగుతుందండి. అసలు ఫస్ట్ మనము వైపా అంటే ఏంటో ఫుల్ ఫామ్ చూద్దాం, ఆ తర్వాత ఈ కాన్ఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి వైపా అంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ అని చెప్పేసి అంటామండి. సో ఏంటంటే అది వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. ఇట్ ఈజ్ ఏ ఎన్జిఓ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అనొచ్చు. 1997లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రాలయం అనేది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, గుర్తుంచుకోండి. అంటే ఒక ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక గవర్నమెంట్ సంస్థ కూడా కాదు. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఉంటారనమాట. సో ఏ దేశాల్లో పెట్టుబడులు పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి ఇలా వీళ్ళు ప్రాపగేట్ చేస్తూ ఉంటుంది ఈ సంస్థ. మరి వీళ్ళు మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఢిల్లీలో ఈ కాన్ఫరెన్స్ని అంటే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాన్నే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాము. సో ఎప్పుడు సార్ అంటే డిసెంబర్ 11 నుంచి 14 వరకు అండి. 11, 12, 13, 14 4 days అనేది ఈ సమావేశాలు జరుగుతాయి. సో దీంట్లో ఎక్కడ జరుగుతాయి సార్ అంటే యశోభూమి కన్వెన్షన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. మీరు భారత మండపం అని చెప్పేసి G20 సమావేశాలు జరిగినాయి, అలాంటి మండపమే యశోభూమి కన్వెన్షన్ అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడ ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇలా జరగడం భారతదేశంలో ఫస్ట్ టైం అండి. ఓవరాల్గా 27th, బట్ ఇండియాలో జరగడం మాత్రం ఫస్ట్ టైం, గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి రేపు ఫ్యూచర్లో అడగవచ్చు. ఢిల్లీ. అదేవిధంగా దాని యొక్క ఫుల్ ఫామ్, దాని యొక్క హెడ్ క్వార్టర్. ఓవరాల్గా ఎన్నో ఎడిషన్ సార్ అంటే 27th ఎడిషన్. మన భారతదేశం అయితే మాత్రం ఫస్ట్ ఎడిషన్ హోస్ట్ చేయటం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెటరన్ కన్నడ యాక్టర్ లీలావతి పాసెస్ అవే. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక వెటరన్ యాక్టర్ అండి, ఒక నటి, ఆమె పేరు లీలావతి గారు నిన్న చనిపోవడం జరిగింది. సో ఈమె గతంలో ఎవరైతే మనకి రామచంద్రన్ ఇలాంటి పెద్ద పెద్ద హీరోలతో కూడా నటించారు అని చెప్పేసి దగ్గరగా 600కు పైగా సినిమాల్లో ఈమె నటించారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఆమె నిన్న చనిపోవడం జరిగింది. సో ఈమెకి గతంలో పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ఏమీ రాలేదు. సో సింపుల్గా గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో లీలావతి అనే ఒక యాక్టర్ చనిపోయారు కదా, ఆమె ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అంటే కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి. కర్ణాటక. పోనీ ఆమె ఏ రంగానికి సంబంధించారంటే యాక్టర్, సినిమా రంగానికి సంబంధించిన ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ ఒకసారి చూద్దామండి. సో ఇవన్నీ కూడా గతంలో కొన్ని ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఫ్యాక్చువల్ డేటా కింద గుర్తుంచుకోవాల్సిందే. హిందూ వివాహ చట్టం సో ఎప్పుడు వచ్చిందండి? 1955లో రావడం జరిగింది. హిందూ వారసత్వ చట్టం ఎప్పుడు వచ్చిందంటే 1956లో రావడం జరిగింది. ప్రెస్ కౌన్సిల్ చట్టం అని చెప్పేసి అంటాం 1978లో రావడం జరిగిందండి. అదేవిధంగా వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం 2019లో రావడం జరిగింది. సో అడ్వర్టైజింగ్ కోడ్ అండర్ ది కేబుల్ టెలివిజన్ అని చెప్పేసి 1956లో ఎక్కువగా మనము కమ్యూనికేషన్ వ్యవస్థలో యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ అని చెప్పేసి అంటాం 1995లో రావడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా గతంలో సో కొన్ని రైల్వేస్ ఎగ్జామ్స్లో, కొన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, కొన్ని గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. చూసినట్లయితే విచ్ అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై గూగుల్స్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్.
సో ఏదైతే గూగుల్కి సంబంధించిన మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వాళ్ళు ఇటీవల కాలంలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని కనుగొన్నారట. సో ఒక చాట్ బోట్ లాంటి లెక్క, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాని పేరు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. ఏంటి సార్ అంటే జెమినీ అని చెప్పేసి పేరు పెట్టారండి. ఎస్, జెమినీ అని చెప్పేసి వీళ్ళు పేరు పెట్టారు. రేపు మీకు ఎగ్జామ్లో ఈ యొక్క జెమినీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ఎవరో లాంచ్ చేశారు అంటే గూగుల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనండి, ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ లాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. లైక్ రోబో అన్నట్టు, రోబో ఏం కాదులే కానీ ఆ టైప్లో. సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్, ఒక ఏదైనా మనకి సమాచారం కావాలన్నా సో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనండి, దాని పేరు జెమినీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకొకటి మీకు ఏదైతే చాట్ జీపీటీ అని చెప్పేసి అంటామండి, అదెవరు సార్ అంటే అది మైక్రోసాఫ్ట్ వాళ్ళదండి. సో అదేవిధంగా మనకి ఏదైతే మనకి చాట్ జీపీటీ అని చెప్పేసి అంటామండి, అదొక చాట్ బోట్, అదెవరు సార్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళదని గుర్తుంచుకోండి. అదేవిధంగా గూగుల్ వాళ్ళైతే బార్డ్ అని చెప్పేసి తీసుకురాబోతున్నారండి, దానికి యాంటీగా. అంటే మనకి చాట్ జీపీటీ ఏదైతే ఉంటుందో దానికి రైవల్గా బార్డ్, బార్డ్ అనే ఒక చాట్ జీపీటీ తీసుకొస్తున్నారు, గుర్తుంచుకోండి. ఇది వచ్చేసరికి మనకి జెమినీ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ అనమాట. ఎవరిది అంటే గూగుల్ వాళ్ళది. రైట్, ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చదివింది 2-3 సార్లు చదువుతూ ఉండండి, అప్పుడు మాత్రమే గుర్తుంటాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.